కిరీటం ఇవ్వబడింది. 24 పెద్దల కిరీటం దేనికి సాదృశ్యము ఏంటి? ఆ ఘనతకి సాదృశ్యము, లేకపోతే ప్రైజులో ఆ అధికారమునకు సాదృశ్యం. గమనించండి, అధికారమైన ఘనత అయినా లేకపోతే ప్రైజులో ఏదైనప్పుడు కూడా కొంచెము ఉన్నత స్థాయిలో ఉన్న దానికి గుర్తని మాట కిరీటం అనేది. గమనించండి, అటువంటి సమయంలో ఏం చేశారంట? ఆ 24 పెద్దలు కూడా ఆ కిరీటము తీసుకుని ఏం చేశారంట? ఆయన ముందు వేసి ప్రైజులో ఘనతయు మహిమయు ప్రభావము నీకే కలిగిన గాక, దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అంటే ఆ యొక్క కిరీటములో కూడా కొంతవరకు ఘనత మహిమ ఉంది, అవునా కదా? ఆ యొక్క ఘనత ఉంది కనుక అది తీసుకొని ఏం చేశారు? దేవుని ముందు వేసుకుని ఏం చెప్తున్నారంటే, మహిమయు ఘనతయు ప్రభావము నీకే కలుగును గాక, దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చదివించామంటే, ప్రైజులో దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు అదే ఫీలింగ్ మనకు ఉండాలని మాట. స్తోత్రం. దేవుని సన్నిధిలో మన హృదయము గుమరించుకొని ప్రైజులో ఆ యథార్థ హృదయముతో ప్రైజులో ఒకవేళ మనకేదైనా ఘనత జ్ఞాపకం వచ్చినా, ఏదైనా హల్లెలూయా స్తోత్రము, ఓ హల్లెలూయా మన స్థాయి జ్ఞాపకం వచ్చినా, మన అంతస్తు జ్ఞాపకం వచ్చినా, ఇదన్నీ కూడా దేవుని సన్నిధిలో హల్లెలూయా సమర్పించుకొని నీకే మహిమ అని చెప్పి దేవుని స్తుతించే వారంగా ఉండాలని మాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన అనేది అలాగ జరగాలని మాటతోనే. స్తోత్రం. ఏదో ఆచారం కాదు. గమనించండి, ప్రైజులో ఆరాధన కొరకు కన్ను మూసుకున్నట్టయితే అది ముగించే వరకు కూడా కన్ను తెరవడానికి లేదు. అప్పుడు మాత్రమే మనం సరి అయిన రీతిలో ఏం చేయగలుగుతాము? ఆరాధన చేయగలుగుతాము. గమనించండి, లేకపోతే ఏదో ప్రైజులో కన్ను తెరస్తా స్తోత్రం ప్రైజులో స్తోత్రం ప్రైజులో, లేకపోతే కొంచెంసేపు ప్రైజులో, అలాగా కాదు. ఆరాధన స్టార్ట్ అయిందా, కన్ను తెరవడానికి ఇంకా పిల్లలైనా యవనస్తులైనా లేకపోతే ఎవరైనప్పుడు కూడా కన్ను మూసుకొని దేవునితో మనకి ఆ యొక్క బంధం ఏర్పడినప్పుడు ప్రైజులో ప్రైజులో అటు ఇటు చూడటము, వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం చేస్తున్నారు అని ప్రైజులో ఏమాత్రము కన్ను చెరతి చూడడానికి లేదు. ప్రైజులో అఫ్కోర్స్ పిల్లల్ని చూసేవారు ఉన్నారు, వారు ఒక్కరే కదా ప్రైజులో, వాళ్ళు చూసుకుంటారు. ఇది గమనించండి, అది తప్పదు. గమనించండి, మిగిలిన వాళ్ళకి ఏమైంది? ప్రైజులో గమనించండి. ఒక్కసారి ఇంకా గమనించండి, కన్ను మూసుకున్నట్టయితే ప్రైజులో ఆరాధన ఆ ముగించే వరకు కూడా కన్ను తెరవడానికి లేదు అని యొక్క విషయాన్ని అంటే ఆ యథార్థత అప్పుడే వస్తుంది. ఆ యొక్క ప్రైజులో చేయవలసిన రీతిలో అప్పుడే మనం చేయగలుగుతాం. గమనించండి, ఏదైనా చేయడానికి ఒక రీతి ఉంది. గమనించండి, ఏ కార్యమైనా ప్రైజులో చేయడానికి ఒక కొన్ని విషయాలు ఉంది. ప్రైజులో కొన్ని స్కిల్ఫుల్గా చేస్తారు, కొన్ని మామూలుగా చేస్తారు. హలో, కొన్ని స్కిల్ఫుల్గా చేస్తారు, కొన్ని మామూలుగానే చేసేవారు ఉన్నారు. అన్నీ ఏ పని అయినప్పుడు కూడా ప్రైజులో వంట మొదలుకొని ప్రైజులో గమనించండి, స్కిల్ఫుల్గా చేసేవారు ఉన్నారు, అదేవిధంగా మామూలుగానే చేస్తాం. ప్రైజులో గమనించండి, నాకు కూడా ప్రైజులో కొన్ని పనులు వచ్చు. గమనించండి, కార్పెంటర్ పని నాకు కొంచెం అనుకోండి, ఒక కార్పెంటర్ చేసేదానికి నేను చేసేదానికి చెప్పండి, తేడా ఉందా లేదా? ఉంది. గమనించండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా అన్ని పనులు నిపుణతతో మనం చేద్దాము, ప్రావీణ్యత కలిగి మనం చేద్దాము, లేకపోతే మామూలుగానే చేసేవారు ఉన్నారు. ప్రైజులో ఇక్కడ లేడీస్కి స్టిచ్చింగ్ తెలియని వారు ఎవరైనా ఉన్నారా? అంటే మిషన్ చలాయించడానికి మిషన్ అందరూ చెప్పండి తెలుసు, కానీ స్టిచ్చింగ్ స్కిల్ఫుల్గా చేస్తారా? చేయలేరు. ప్రైజులో దానికి ప్రత్యేకమైన ప్రైజులో ట్రైనింగో లేకపోతే దానికి వల్ల ఇంట్రెస్టో ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే అది స్కిల్ఫుల్గా మనం చేయగలము. ఈ పగటి వేళ గమనించండి, దేవుణ్ణి ఆరాధించేది ప్రైజ్ అక్కడ స్కిల్ కాదు, యథార్థత రావాలని మాట. స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన ఏం స్కిల్ లేదు ప్రైజులో,
అక్కడ ఆ యథార్థ హృదయం కలిగి ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు మాత్రమే మన జీవితంలో విడుదల, అదేవిధంగా మన జీవితంలో విడుదల, దేవుని యొక్క నామము అక్కడ కనపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గమనించండి, ప్రైజులో పిల్లలైనా యవనస్తులైనా ఆ పెద్దవాళ్ళైనా ఎవరైనప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం చేస్తే దాని యొక్క ఫుల్ ప్రైజులో చేయవలసిన రీతిలో అది చేసినప్పుడు మాత్రమే దానికి ప్రతిఫలం ఉంది, దానికి ప్రయోజనం ఉందని యొక్క సత్యాన్ని మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మన కిరీడాలన్నీ కూడా పక్కన ఇంటిలో పెట్టేసి వచ్చేయండి. గడుస్తూ అండి, హలో, వింటున్నారా లేదా? మన కిరీడాలన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంటిలో పెట్టేసి వచ్చేయండి. ఇక్కడ మనకు దేవుని సన్నిధిలో ఏ కిరీడం మనకు అక్కర్లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ యథార్థత కలిగి మనం ఎప్పుడైతే ఆరాధిస్తాం, ఒక ప్రైజులో వాక్యము ప్రైజులో మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇంకా ఏదో చెప్పడానికి వచ్చాను కానీ ప్రైజులో ఈరోజు ఉదయం ఒక కీర్తన చదివాము. దానిలో కొన్ని మాటలు నేను ఉదయం చెప్పాము. ప్రైజులో కొంచెం అక్కడ మరలా రిపీట్ చేసిన తర్వాత మనం ముందుకు సాగుతాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. 97వ కీర్తనం 10, 11 ఒకసారి 10 ఒకసారి చదవండి. యెహోవాను ప్రేమించేవారులారా, చెడితనము అసహించుకొనుడి. చాలండి. ప్రైజులో చెడితనమును అసహించుకొనుడి. ప్రైజులో బైబిల్ అందరూ వినండి. చెడితనం అంటే ఏంటి? ప్రైజులో ఏంటి చెప్పండి. చెడు అంటే ఏంటి? ప్రైజులో చెప్పండి. మనం అనుకున్నాము వ్యభిచారం చెడు, దొంగతనం చెడు, బూదులాడటము చెడు, ప్రైజులో గొడవ చేయటం చెడు, ప్రైజులో లేకపోతే మందులు తాగటం చెడు, ప్రైజులో ఇది మాత్రమేనా చెడు? చెప్పండి, అందరూ వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏదైనా కార్యం చేయవలసిన రీతిలో మనం చెయ్యకపోతే చెడిపోతుంది. దానికి చెడు పేరు. గమనించండి, దానికి ఏ పేరు? చెడు. చెడిపోయింది. కుమ్మరి చేతిలో ఆ మట్టి ఉండగానే, చేస్తూ ఉండగానే ఏం జరిగింది? చెడిపోయింది. అంటే యూస్లెస్ అయింది. అంటే చెడిపోవటం అంటే అది గమనించండి, యూస్ కాలేనిది. గమనించండి, యూస్ఫుల్ కాదు అని దేవుని స్తోత్రం. అంటే దానికి ఏం పేరు? చెడని పేరు. గమనించండి, ఏదైనా నియమ ప్రకారం మనం చేయకపోతే అది చెడండి. దేవుని స్తోత్రం. ప్రైజులో ఇందాక నేను చెప్పినట్టు స్కిల్ఫుల్గా చేయకపోతే అది చెడిపోయినట్టే. గమనించండి. అదేవిధంగా స్కిల్ఫుల్గా చేసే అందరికీ నచ్చుతే. గమనించండి, ఆరాధన చేసేది యథార్థతగా మనం చేసేపోతే ఏంటి? అది కూడా చెడండి. గమనించండి, అంటే చెడితనమును దేవుని ప్రేమించే వారిలారా, చెడితనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ చెడితనము నీవు విసర్జించాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంది, మెకానిజం ఉంది. ప్రైజులో ఆరాధనకి ఒక మెకానిజం ఉంది. అంటే బాహ్యంగా గమనించండి, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. కుటుంబానికి ఒక సిస్టమ్ ఉంది, సంఘానికి ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ అంటే మీరు అర్థం చేసుకున్నా నాకు తెలియదు. అదొక మెకానిజం. అది ఏ విధంగా జరగాలని అదే ఆ మెకానిజం అండి. గమనించండి, ఒక క్రమం ఉంది, ఒక ఆర్డర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. అది ప్రైజులో ఆ పద్ధతికి అవుట్ సైడ్ ఏదైనా ఉండేటైతే అదేంటది? చెడండి. గమనించండి, ఆ చెడితనం ఏం చేయాలి? విసర్జించండి. ప్రభువును ప్రేమించేవారులారా, ప్రభువును ప్రేమించేవారులారా, ఆ చెడుని విసర్జించండి. ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క యథార్థతలోకి మీరు రండి అని దేవుని వాక్యము. అక్కడే దేవుడు సంతోషిస్తారు. దేవుని యొద్ద నుండి మనం విడుదల పొందగలము. దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కడు గమనించవలసిన విషయము. ప్రైజ్ ది లార్డ్. చెడ అనేది ఏదో ప్రైజులో పెద్దగా కాదు. చెయ్యవలసిన రీతిలో చెయ్యకపోతే అది కూడా
అంతే, చెడిపోయిందంటారు కదా, బాగా బాగా రాలేదంటారు కదా, ఆరాధన కూడా అందే, దేవుని సన్నిధిలో గడిపే విషయం కూడా అందే. కొన్ని బాధ్యతలు నెరవేర్చకుండా ఉండే అది కూడా ప్రైజులో ఆ చెడని మాట గమనించండి, దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు ఉదయం ఏదో నేను చెప్పాను, గుర్తులేదు ఏం చెప్పాను, ప్రైజులో. అందుచేత గమనించవలసిన విషయము ప్రైజులో, చెడుతనం ఏం చేయాలి, ప్రైజులో. కన్ను ప్రార్థన చేసినప్పుడు కన్ను తెరిచి ఉండే ఏంటది, ఏ చెడుతనం అండి. హలో, కాదా? ప్రైజులో, అంతే. ప్రైజులో, అది చెడుతనము, అది విసర్జించమన్నాం ప్రభు, అంతే. ప్రైజులో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలతో అటువంటి చెడుతనమే విసర్జించమన్నాను. ప్రైజులో, ఆ యథార్థతలోకి రావాలి, అదే ప్రైజులో, అది దేవుడు అంగీకరిస్తారని మాట, దేవుని స్తోత్రం. ప్రైజులో, అదే విధంగా ఇంకా కొన్ని చెడుతనం కూడా నేను చెప్తామండి, చాలా అవసరం మనం తెలుసుకోవలసిన విషయము. ప్రైజులో, మనకు పాపం లేదు, మనం పాపం చేయలేము, ప్రైజులో అని మనం అనుకుంటాం. కానీ ప్రైజులో, ఇంకా కొంచెం కూడా ఎక్కువ వచ్చినట్టయితే గమనించండి. ప్రైజులో, చీటింగ్. ఏంటది? చీటింగ్. చీటింగ్ అంటే మోసం చేయటం. ఏంటది? చెడితనం. దేవుని స్తోత్రం. అది మామూలు అందరిలో కొంచెమో గొప్పయో 10%, 20%, 100% అది తీయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో చీటింగ్ చెడండి. ప్రైజ్లో యాక్టింగ్ అంటే వేషధారణ, అదేంటి చెడండి. దేవుని స్తోత్రం. యాక్టింగ్ అనేది అది చెడండి దేవుని దృష్టిలో. గమనించండి, ఒక్కరికి ప్రైజ్లో పైకి రాకుండా ఆడంగా నిలబడటము, ఒక్కరి యొక్క అభివృద్ధిని మనము ఆడంగపరచటం, ఏంటది? చెడు. ప్రైజ్. లేదా కొందరి బ్లెస్సింగ్స్కి ఆడంగపరచటము చెడు. ఇవన్నీ కూడా జనరల్లీ ప్రైజ్లో సమాజములోను దేవుని బిడ్డలని చెప్పేవాళ్ళు కూడా మధ్యలో కూడా ఇది మనం చూడవచ్చు. గమనించండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తుంది? చెడును అసహించుకోండి, పైకి వచ్చేవారి పైకి రానివ్వండి. అసూయ చెడండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్లో సెల్ఫిష్నెస్ చెడండి, స్వార్థము చెడండి, ఒకరి మీద జాలి చూపించకుండా ఉండటము, ఇది సర్వసాధారణంగా ఇది మనం అనుకున్నాము. ప్రైజ్లో చెడ అనేది మనం తీసుకున్నప్పుడు గమనించండి, ఇటువాది అనేక విషయములు. ఏంటిది చెప్పండి? చెడు. ప్రైజ్లో శ్రద్ధగా వినకుండా ఉండే అది చెడండి. నిద్రపోతే చెడండి. గమనించండి, ఎక్కడ నిద్రపోతే? చర్చిలో. గమనించండి, నిద్ర సాయంకాలం రాత్రి నిద్రపోకుండా ఉండటం కూడా కాదా? అదేంటి? ప్రైజ్లో రాత్రి దేవుడు నిద్రపోవడానికి ఇచ్చారు, దాన్ని ఏం చేయాలి? వేరే దేనికో, అదే డ్యూటీ విషయం పక్కన పెట్టండి, వేరే దేనికో అనవసరంగా ప్రైజ్లో అక్కడ ఇక్కడ కూర్చొని కబర్లు చెప్తూ ప్రైజ్లో సమయ కాలక్షేమం, అదేంటది? చెడు. గమనించండి, దేవుని స్తోత్రం. హలో, ఆర్ యు ఫాలోయింగ్ మీ? ప్రైజ్లో అలాగ మనం చూస్తూ వెళ్తే అనేక విధమైన చెడు ప్రైజ్లో క్రైస్తవ సంఘాల్లో కూడా ఉండిపోయింది. చెడులన్నీ కూడా అంటే దేవుని యథార్థంగా మనం ఆరాధించాలంటే తప్పనిసరిగా ప్రభు అదే చెప్తున్నారు, యెహోవాను ప్రేమించేవారులారా చెడితనమును అసహించుకొనుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇత్యాది విషయాలు చెడైతే మనం అందరం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, అంతే కదండి. అందే ప్రైజ్లో అదే కింద రాసి ఉంది 11 కూడా ఒకసారి చదవండి ఆ మాటలు. 97, 90, నీతి మందుల కొరకు వెలుగును, యథార్థ హృదయులెవరు? చెడును విసర్జించేవారు యథార్థ హృదయస్తులు. దేవుని స్తోత్రం. వారికి ఏం కలుగుతుందండా? ఆనందం కలుగుతుంది.
వెలుగు కలుగుతుంది. వెలుగు ఆలి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ నా వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము, దేవుని యొక్క వెలుగు ప్రతి ఒక్కరు మీద వెలిగించబడాలని దేవుడు కోరుతున్నారు, మనం కూడా ఆగ్రహిస్తున్నారు. కానీ ప్రైజ్లో దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే, ఏ చెడును ఏం చేయాలి మనము అసహించుకోవాలి. ప్రైజ్లో చిన్న చిన్న ప్రైజ్లో చెడు, చిన్న చిన్న ప్రైజ్లో చెడు కూడా చెడే అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో కూరలో కూర కూర ఒక ఈగలు పడినా, ఒక బల్లి పడినా, ఎలుకలు పడినా చెడు చెడే. పోలే ఇంకా ఈగలే కదా అని చెప్పి వాడతామా అండి? ఇది తీయరా? ప్రైజ్లో ఇంకా ఈ రోజు నుండి ఈగలు కూడా తీసేయండి. అది కూర్చున్న చోటు గురించి ఆలోచించండి. అది ఎక్కడెక్కడ కూర్చున్న చోటుని దాని యొక్క కాళ్ళు చూసుకోండి. ఆ కాళ్ళలో కూడా అది అండుకొని తీసుకొని వస్తుందన్నమాట. గమనించండి. అది అండుకొని తీసుకొని వచ్చి ప్రైజ్లో మన ఫుడ్లో అది ప్రైజ్లో ఈ కోలరా ఎలాగ వస్తుంది? కోలరా ఎలా వస్తుంది? దానివల్ల వస్తుంది. అది కూడా చెడే. ప్రైజ్లో దేవుని నామానికి. అంటే ఈ విధంగా మనము చూస్తే ప్రైజ్లో అనేక చెడులు ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో సంఘం నుండి ఏం చేయాలి? తీసివేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెంచుకునే ఈగలు ఏదైనా ఉండే ఓకే, పర్వాలేదు. ప్రైజ్లో గమనించండి. రాకపోతే అన్నీ ఏంటది? చెడే. గమనించండి. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రైజ్లో చెప్పే ఏంటి? చెడును విసర్జించండి, మీ మీద వెలుగును ప్రసాదింపచేస్తాను అనిస్తాడు. వెలుగును అంటే వారికి పేరు కూడా పెట్టారు, నీతిమంతులు అని. అందరూ వినండి. ఏంటది? అంతే కదా, నీతిమంతులకి వెలుగు ఆనందమును. నీతిమంతులారా, ఎవరు నీతిమంతులు? ఆ చెడును అసహించుకున్నవారు నీతిమంతులు. నీతిమంతులారా సంతోషించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి జీవితము నుండి ప్రైజ్లో చెడును తీసివేసి ఆ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచిన గాక. మంచి ప్రైజ్లో ఆ హృదయం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటామండి. తెలుస్తాం. దేవుడు ఆశీర్వదించిన గాక. అలాగుండే ఒకసారి ఈరోజు చదివిన కీర్తనలోకి మనం తిరిగి వచ్చినట్టయితే 45వ కీర్తన మనం ఒకసారి చదవండి. ప్రైజ్లో నేను నీ ఉపదేశమును వెదికేవాడను, నిర్బంధం లేకుండా నడుచుకొనను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి? నీ ఉపదేశమును వెదికేవాడను, నిర్బంధం లేకుండా నడుచుకొందును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిర్బంధం అంటే ప్రైజ్లో కంపల్షన్. ప్రైజ్లో నిర్బంధం అంటే ప్రైజ్లో బలవంతం. అదే కంపల్షన్ లేకపోతే ఏంటది? బలవంతం లేకుండా నేను ప్రైజ్లో ఆరాధనలో మరొక విషయం, క్రైస్తవ జీవితములో మరొక విషయం ఏంటి? బలవంతం ఉండకూడదు. దేవుని స్తోత్రం. బలవంతం లేకుండా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక 20% అయినా బలవంతంతో వచ్చేవారు ఉన్నారండి. స్తోత్రం. ప్రైజ్లో ఇంకా పర్సంటేజ్ కరెక్టే కాదు నాకు తెలియదు, కానీ దానికంటే తక్కువ కాదు, కానీ ఎక్కువనే ఉంటుంది. గమనించండి. దేని బట్టి? బలవంతంగా ఈ పగటి వేళ ఇక్కడ కూర్చోవటం అంటే దేని బట్టి అండి? బలవంతంగా. ప్రైజ్లో దేవుని నామం మనకి అపమానం అండి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించినట్టయితే హల్లెలూయా, స్తోత్రము. నీవు హల్లెలూయా దేవుని పట్ల. ఇక్కడ ఉంది ఆ పైన మాట ఏంది? ఆ యొక్క ఉపదేశమును
వెదకవాడని కనుక, నీ ఆజ్ఞలకి లోబడేవాడని కనుక, నీ ఆజ్ఞలు అనుసరించేవాడిని కనుక, భయభక్తి కలిగి నేను ఉండాను కనుక, భక్తి కలిగి జీవిస్తున్నాను కనుక ఏం ఉండకూడదు? నిర్బంధం లేకుండా, ప్రైజులో కంపల్షన్ లేకుండా, బలవంతం లేకుండా, ప్రైజులో అంటే ఫ్రీడమ్ అని మాట. దేవుని స్తోత్రం. బలవంతం ఉండే అక్కడ ఏ లేదు? ఫ్రీడమ్ లేదు. అవునా కదా? బలవంతం లేదు, బలవంతం ఉండే అక్కడ ఏం లేదు? ఫ్రీడమ్ లేదు. దేవుణ్ణి ఆరాధించేది ఫ్రీడమ్తో ఆరాధించాలి, లేకపోతే స్వాతంత్రులుగా ఆరాధించాలని మాట. దేవుని స్తోత్రం. ప్రైజులో ఈ బలవంతంతో మనం కూర్చుండే ప్రైజులో అసలు దేవునికి కృతజ్ఞత చెల్లించడం కష్టము. ప్రైజులో ఎప్పుడు ఎక్కడికి చూస్తారండి? టైం చూస్తూ ఉండారు. ప్రైజులో ఈ పగటి వేళ గమనించండి, ఎవరైనా టైం చూసారా? దాని అర్థము నిర్బంధంతో వచ్చేవారిని మాట గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. టైం అసలు నాకు ప్రసంగం చేయడానికి ప్రైజులో తెలుసుకోవాలి, అందుకని అక్కడ పెట్టారు. దాని స్తోత్రం. ఎప్పుడు ముగిస్తారని తెలియడానికి కాదు, కానీ ప్రైజులో ప్రసంగం సమయానికి ముగించాలి కదా, అక్కడ సమయము అక్కడ పెట్టాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నిర్బంధం ఉండకూడదు. ఆరాధన చేసే విషయంలో నిర్బంధం లేకుండా, హల్లెలూయా, ప్రార్థన చేసే విషయంలో నిర్బంధం ఉండకూడదు. గమనించండి, బైబిల్ చదివే విషయంలో నిర్బంధం ఉండకూడదు. అంటే స్వాతంత్ర్యం లేదు. ఎవరో మమ్మల్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ఆ యొక్క ప్రైజులో ఏంటి? ప్రైజులో ఆ బలవంతం అనేది స్వాతంత్ర్యం లేదు. దేవుని సన్నిధిలో స్వాతంత్ర్యం ఉండాలి. ప్రైజులో క్రీస్తు స్వాతంత్ర్యం ఇవ్వడానికి వచ్చారు. ప్రైజులో దేవుని వాక్యం అదే చెప్తుంది. నేను నిన్ను స్వతంత్రులుగా చేశారని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట. అందరెవరు? స్వతంత్రులమండి. దేవుని సన్నిధిలో ఎవరు? స్వతంత్రులమని మాట. ఎవరి యొక్క ప్రైజులో ఆ బలవంతం అక్కర్లేదు. దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని సన్నిధిలో వెళ్ళడానికి. ఎందుకంటే నేను నీ వాక్యమును పూర్తిగా అంగీకరిస్తున్నానని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ పగటి వేళ గమనించండి, చాలామందికి, అనేక మందికి ప్రాబ్లం ఏంటంటే ప్రైజులో మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం తెలియదు కనుక, మన జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం తెలియదు, లక్ష్యం తెలియదు కనుక ఈ బలవంతం అనేది ప్రైజులో మమ్మల్ని వెంబడిస్తుందని ఒక విషయాన్ని, ప్రతి వ్యక్తి జీవితములో దేవుని యొక్క లక్ష్యం ఉంది అని ఒక సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఆ లక్ష్యం మనము పూర్తి చేయటం అనేది మన యొక్క ప్రైజులో బాధ్యత అని మాట గమనించండి. ఎందుకు? దేవుని స్తోత్రం. ఎందుకు ఈ కాలనీకి నడిపించారు? లక్ష్యం ఉంటుంది. ప్రైజులో ఎందుకు నన్ను ఈ చోటులో ఉద్యోగం ఇచ్చారు? లక్ష్యం ఉంటుంది. ప్రైజులో గమనించండి. ఎందుకు ఈ సంఘములో ఉంచారు? లక్ష్యం ఉంటుంది. ఎందుకు నేను ఈ కుటుంబంలో పుట్టాను? లక్ష్యం ఉంటుంది. దేవునికి పర్పస్ ఉంటుంది. ప్రైజులో కొంతమంది పిల్లలకి ఆలోచన వస్తుంది, అయ్యో ఈ కుటుంబంలో పుట్టకుండా ఇంకొక కుటుంబంలో పుట్టుంటే ఎందో బాగుంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా పిల్లలు? లేదా? ప్రైజులో చాలా సంతోషం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో మన ప్రెసిడెంట్, అదే ప్రెసిడెంట్ ఇది ప్రెసిడెంట్ ఆయన లేరు, కేఆర్ నారాయణ. ఆయన చిన్నప్పుడు ఒక కోరిక ఉండేది. పక్కన ప్రైజులో అంటే ఇది వెరు ఒక్క స్టోరీ, అది ఉన్న విషయం గమనించండి. కేఆర్ నారాయణ ప్రైజులో ప్రెసిడెంట్గా ప్రైజులో ఉన్న మనకు ప్రెసిడెంట్గా ఎక్స్ ప్రెసిడెంట్ అని మాట గమనించండి. ఆయన ప్రైజులో బాగా పూర్ కుటుంబంలో పుట్టారని మాట. ఆయన చెప్తున్నా గమనించండి. ప్రైజులో పక్కనే ఒక పెద్ద ప్రైజులో కుటుంబం ఉండేది. ప్రైజులో ఒక కుక్క ఎక్కడ ఉండేది గమనించండి. ఆ కుక్కకి పెట్టే భోజనాలన్నీ కూడా ఈయన చూస్తే చాలా ఆశ్చర్యపోయిందని మాట. ప్రైజులో క్లాసులో పిల్లలు అడిగారు, ప్రైజులో టీచర్ అడిగారు, మీకేం కావాలి, ఏం కావాలని మీరు కోరుతున్నారన్నారు. ప్రైజులో కేఆర్ నారాయణ చెప్పిన మాట అండి,
పక్కన ప్రైజ్లో ఆ కుక్క అయితే బాగుందని చెప్పారంట మనిషి. అంటే ఆ కుక్క యొక్క ఫెసిలిటీస్, ఆ ఎంజాయ్మెంట్ ప్రైజ్లో చెప్పిన విషయము, ఆ కుక్క అయితే బాగుంది ప్రైజ్లో. అంత బోధన విని మాట గమనించండి పెట్టేది. ఏ దేవుని స్తోత్రం. అంటే ఈ పగటి వేళ గమనించవలసిన, ఎందుకు ఈ మాట చెప్పామంటే, నిన్నుగా దేవుడు చేశారు. ఎందుకు చేశారండి? ఆ యొక్క ఉద్దేశం ఉంది. అది పూర్తి అయితే ప్రైజ్లో సంతోషం అండి, మన తృప్తి అండి, మన జీవితంలో ఆనందం అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి అది తెలియక ప్రైజ్లో ప్రైజ్లో ఆ యొక్క తృప్తి లేక ముందుకు సాగుతూ ఉన్నారు. గమనించండి. నన్నుగా చేస్తే ప్రైజ్లో దానికి దేవునికి ఒక లక్ష్యం ఉంది. నన్ను ఇక్కడ నడిపించారంటే దేవునికి లక్ష్యం ఉంది. మిమ్మల్ని నడిపించారంటే దేవునికి లక్ష్యం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తామని? బలవంతం కాదు అని చెప్తున్నా. గమని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా మనం అడిగామా, ప్రభువా నా జీవితం పట్ల నీ లక్ష్యం ఏంటి? ఎప్పుడైనా అడిగా మనము? ప్రైజ్లో అడగాలి. ప్రైజ్లో తప్పనిసరిగా దేవుని బిడలమైతే, ప్రభువా ఏంటి లక్ష్యం, ఏంటి నీ ఉద్దేశం, ఏంటి నీ పర్పస్ ఏంటి అని మనం అడిగే వారంగా ఉండాలి. ఎందుకు ప్రైజ్లో ఇలాగ నన్ను ఉంచారు, ఎందుకు నన్ను ఇలాగ పుట్టించారు, ఎందుకు? దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లక్ష్యం ఉంటుంది ప్రైజ్లో. కొందరు చేతులు గాలు లేకుండా పుట్టేవారు ఉన్నారు. ప్రైజ్లో దేవునికి లక్ష్యం ఉంది. ప్రైజ్లో ఒక ఆయన ఉన్నారు కదా, నిక్క ఆయన పేరు. ప్రైజ్లో చేతులు లేదు, కాలు లేదు, సువార్త అందిస్తున్నారు. గమనించండి. నిక్ ఒక షార్ట్ ఫెలో. చూసారా వీడియో? ఎందుకు పుట్టించారు? దేవునికి ఉద్దేశం ఉంది. హ్యాపీగా ఉన్నారు ఆయన. పెళ్లి జరగలేదనుకున్నాను, పెళ్లి జరిగింది. పిల్లలు పుట్టలేదనుకున్నారు, ఇద్దరు పిల్లలు పుట్టారు. గమనించండి. ప్రైజ్లో ప్రతి దానికి దేవునికి ఏముంటుంది? లక్ష్యం ఉంది, ప్రణాళిక ఉంది. మీ జీవితం పట్ల ప్రైజ్లో ప్రతి చోటులో, ఒక చోటులో దేవుడు మిమ్మల్ని ఉంచారండి. ఒక ప్రత్యేకమైన ఉద్యోగం ఇచ్చారండి. ఒక ప్రత్యేకమైన ఇల్లు నీకు ఇచ్చారండి. ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో నేను ఉంచారండి. ప్రత్యేకమైన చదువు నీకు ఇచ్చారండి. అన్నిటికీ ఏముంటుంది? దేవునికి లక్ష్యం ఉంది. కనుక ఏ బలవంతో కాదు, కానీ ప్రైజ్లో మనము కూడా దేవుణ్ణి ప్రైజ్లో ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, దేవుని ప్రైజ్లో ప్రార్థన చేసే విషయంలో మనకు బలవంతంగా అంటే ఫ్రీడమ్ లేకుండా మనము ఫీల్ అవ్వడానికి లేదు. బలవంతంగా మనము అనిపించుకోకూడదు. దేవుని సన్నిధిలో ఫ్రీగా వస్తే ప్రైజ్లో స్వాతంత్ర్యము అనుభవిస్తే, ప్రైజ్లో స్వాతంత్ర్యంగా దేవుణ్ణి ఆరాధిస్తే ప్రైజ్లో మన జీవితంలో విడుదలని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తెలుస్తాం. నిర్బంధంగా మనము లేకపోతే బలవంతంగా మనము ఏదైనా చేస్తూ ముందుకు సాగినప్పుడు మాత్రమే దానికి ప్రయోజనం లేకుండా పోతుందని యొక్క సత్యం మనం ఎరగండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. కొన్ని బలహీన పరిస్థితి రావడానికి కూడా దేవునికి ఏముంటుంది? అంటే కొన్ని అనారోగ్యం రావడానికి కూడా దేవునికి పర్పస్ ఉందని గమనించండి. దేవుని స్తోత్రం. మనం అడుగుతామా ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది? తప్పనిసరిగా మనం అడిగే వారంగా ఉండాలి. ప్రైజ్లో దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రైజ్లో ఒక్కసారి కూడా చదవండి. ఉపదేశములు వెదుకువాడును నిర్బంధం లేకుండా ఆత్మీయ విషయములు ఎలాగ నడవాలండి? నిర్బంధం లేకుండా నడవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగైతే ప్రైజ్లో పాస్టమే అడగవలసిన పని లేదు. ఏంటి ఎందుకు రాలేదు అని, ఏమైందని. లేవని స్తోత్రం. బైబిల్ చదవండి అని. ప్రైజ్లో మనమే ఎప్పుడైతే మనము ప్రైజ్లో దేవుని ప్రైజ్లో ఆ ఆసక్తి కలిగి ఉన్నామో ప్రైజ్లో గమనించండి. హల్లెలూయా. యోనా జీవితం మనం చూసినట్టయితే అందరూ వినండి. ఏంటి యోనా? ప్రైజ్లో దేవునికి లక్ష్యం ఉండేది. గమనించండి. దేవునికి ఉద్దేశం ఉండేది. యోనా జీవితం పట్ల దేవునికి ఏముండేది? లక్ష్యం ఉంది. ప్రైజ్లో ఒకరోజు యోనాతో దేవుడు ఏమన్నారంటే, నీవు నినవేకి వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలన్నారు. ప్రైజ్లో వెళ్ళాడా? వెళ్ళలేదు. ప్రైజ్లో జీవితంలో అతనికి మాత్రం కాదు, అదనుతో పాటు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి సమస్య రావడానికి కారణం ఈయన ఒక్కడే. కారణమేంటి? దేవుని యొక్క ఉద్దేశము లక్ష్యము ఆయన నెరవేర్చుకోలేదు కనుక. గమనించండి. సంఘములో కూడా
కుటుంబములో కూడా కొన్ని కొన్ని సమస్యలకు కారణము హల్లెలూయా కొందరు దేవుని యొక్క లక్ష్యం తెలియక, పర్పస్ తెలియక ప్రైజ్లో ముందుకు సాగినప్పుడు, అది ఏదైనప్పుడు కూడా ఏదైనప్పుడు కూడా తెలియక ముందుకు సాగినప్పుడు దాని యొక్క ప్రభావము అందరి మీద వస్తుందన్నమాట. యోనా ఒక్కడి ద్వారా ఆ యొక్క ఓడలో ఉన్న వారందరికీ సమస్యలతో నింపబడింది అనమాట. ఓడ అటు ఇటు వెళ్ళటం మొదలైంది, వారు మునిగిపోయే పరిస్థితిలో వచ్చింది. ప్రైజులు అది యోనాకు తెలుసు. ప్రైజులో మనం కూడా తెలిసి ఉండే బాగుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యోనాకు తెలిసి ఉంది. యోన ఏమన్నా నా వల్లనే వచ్చింది స్తోత్రం, నా వల్లనే వచ్చింది తీసుకొని నన్ను ఏం చేయాలి? ప్రైజులో ఇంకా సమస్య ఎవరికి? చేపకి సమస్య. చూడండి, మింగాలి కదా, 3 రోజులు మోయాలి కదా. గమనించండి, తీసుకెళ్ళిపోయి అంటే దేవుని యొక్క పర్పస్ అతని పట్ల అతని ఉండి కనుక దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. గమనించండి దేవుని స్తోత్రం. అందరి పట్ల అలాగా దేవుడు వెనకాల తిరుగుతారని అనుకోమాకండి. అందరి వెనకాల దేవుడు తిరుగుతారని అనుకోమాకండి. సమయాలతో మనము సబ్మిట్ చేసుకుంటే, మనం సమర్పించుకోండి, మన జీవితంలో విడుదల. ప్రైజ్లో సమయాల్లో గమనించండి, అందరి వెనకాల దేవుడు ఆ యొక్క ప్రత్యేకమైన ఆ విషయంలో యోన వెనకాల దేవుడు తిరిగాడు. గమనించండి ప్రైజ్లో. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ప్రైజ్లో యోనాకి యొక్క స్వభావం ఉండేది, దేవునితో ఫైటింగ్ చేసేవాడనమాట. దేవునితో ఫైటింగ్. ప్రైజ్లో ప్రశ్నలు అడిగేవాడనమాట. గమనించండి, ఎందుకు? ప్రైజ్లో నాశనం చేస్తామన్నారు కదా, నాశనం చేయలేదు కదా. ప్రైజ్లో నీవే కదా చెప్పారు, ఏంటి ననవే పట్టణాన్ని ఏం చేస్తాను చెయ్యండి ప్రభు, లేకపోతే నా మాటకి విలువ లేకుండా పోతుందని చెప్తాను. అందే అక్కడ చెప్పేదని. నీవు ఎటువంటి వాడవని నాకు ముందుగానే తెలుసు. ప్రైజ్లో నీ ఒక మాట చెప్తారు, తరువాత పశ్చాత్తాపడతారు, నా మాటకి విలువ లేకుండా పోతుంది. అందుకనే యోన వెళ్ళలేదు. గమనించండి, అసలు వెళ్ళకుండా ఉండడానికి కారణము అది. గమనించండి ప్రైజ్లో దేవుడు మాట మార్చేస్తారు. ప్రైజ్లో అందుకనే గమనించండి, అదే చాలా స్పష్టంగా అక్కడ ఉంది. ప్రైజ్లో గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ రాత్రి వేళ పగటి వేళ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ప్రతి ఒక్కరి పట్ల ఏముంటుంది? ప్రైజ్లో లక్ష్యం ఉంది, పర్పస్ ఉంది. ప్రైజ్లో అందరూ అన్ని చోట్ల రక్షణ పొందాలని దేవుని ఉద్దేశం. గమనించండి ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో ఆ యొక్క ఉద్దేశం మాత్రం కొందరు దేవుడు వాడుకున్నారు, కొందరు దేవుడు ప్రైజ్లో సేవలో సహాయంగా ఉండాలి, కొందరు హల్లెలూయా స్తోత్రం దేవుని సేవలో ఉండాలి. గమనించారు దేవుని స్తోత్రం. ఇదన్నీ దేవుని యొక్క ఆ ఉద్దేశం కనుక అది నెరవేరుస్తూ వెళ్తే జీవితంలో విడుదలని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అది జరిగిపించండి నా ఉండే మన ఇష్ట ప్రకారం, అంటే బలవంతం లేకుండా. దేవుని స్తోత్రం. ఒకవేళ బలవంతం చేస్తే దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేయాలని మాట తెలుస్తాం. హల్లెలూయా. దేవుని కృప మమ్మల్ని బలవంతం చేయాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, ప్రైజ్లో ఏం చెప్తున్నారు? ప్రభు దేవుని ప్రేమ నన్ను బలవంతం ఆ ప్రేమ బలవంతం చేయటం తప్ప ప్రైజ్లో దేవుని వెంబడించడానికి ఎవరు మనుషులు బలవంతం చేసినందున దేవుని స్థలంలో వెళ్ళటమో ప్రార్థన చేయటమో కాదు. కానీ ప్రైజ్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మీరు అడగండి. ప్రైజ్లో తప్పనిసరిగా దేవుడు మీకు బయలుపరిచేవాడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. లక్ష్యం తప్పి తిరగడానికి కూడా కారణం అది. గమనించండి, చెడు చేయడానికి కూడా కారణం అది. గమనించండి, ఈ బాటి వల్ల జ్ఞాపకం చేసుకోవలసిన విషయము గమనించండి. ఏంటి? ప్రైజ్లో బలవంతము. అక్కడ ఆ మాట మరొకసారి చదవండి గమనిస్తూ. ఆ నిర్బంధము లేక నడుచుకుందరు. ప్రైజ్లో పీతరు పత్రికలో ఉంది, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. ఏంటి దాని మీనింగ్ అండి? మీ పిలుపును ఏర్పాటును ఏంటి దాని మీనింగ్? ఇదే అంటే ప్రైజ్లో నీ ఏర్పాటు దేని గురించి, పిలుపును దేని గురించి, ఏ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్, అది నిశ్చయం చేసుకోమని చెప్తున్నారు. ప్రైజ్లో పీతరు గారు చెప్తున్నారని మాట గమనించండి. నీ పిలుపును ఏర్పాటును ఏం చేయాలి?
నిశ్చయం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ ఒక్క విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒక్క విషయం అంటే ప్రైజ్ ది లార్డ్ గమనించండి. శుక్రవారం రాత్రి చెప్పిన విషయం ప్రైజ్ ది లార్డ్ అందరికి ఒక్కసారి తెలియపరచాలని నా ఉద్దేశం అని మాట ధ్వనిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ వినండి. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము ప్రైజ్ 4వ వాక్యములో ఒక మాట ఉంది. ఆయనను మొదటి నీకుందిన ప్రేమ వదిలితివిని తప్పొకటి మోపవలసి ఉంది. నీవెక్కడ పడితివో జ్ఞాపకం చేసుకొని ఆ మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయండి. ఆ మొదటి క్రియ చెయ్యము, అప్పుడు నీకు సరే. చాలండి. దేవుని స్తోత్రం. నేను కొంచెం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క మాట కూడా వినండి. 3:17 కూడా చదవండి. ప్రైజ్లో ప్రకటన గ్రంథం 3:17. నీవు దౌర్భాగ్యుడను, దరిద్రుడవును, గుడ్డివాడును, నిగంబరుడవే ఎరుగక. చూడండి. నేను ధనవంతుడు, ధనవృత్తి చేసుకున్నాను, ఏమీ కొదవలేదు చెప్పుకొనుచున్నావు. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయం ఏంటి? లెవాదిక సంఘం యొక్క ప్రాబ్లం ఏంటంటే వారి యొక్క అభివృద్ధి పైన వారి యొక్క ఆత్మీయ జీవితం కట్టుకున్నారనే మాట గమనించండి. హలో, అందరు అర్థం చేసుకోండి. వారి యొక్క అభివృద్ధి మీద వారి యొక్క ఆత్మీయ జీవితం కట్టుకున్నారు. దేవుడు అది చూచి ఏమన్నారంటే, నీవు దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, దిగంబరవు, దౌర్భాగ్యుడే ఉన్నారు కనుక ఆ యొక్క ప్రైజులో పాత స్థితిలోకి రావడానికి నా దగ్గర లేబం కొనాలి, నా దగ్గర బంగారము తీసుకోవాలి, ఆ యొక్క తెల్లని వస్త్రం తీసుకోవాలి. అది కింద ఉంది, అది కూడా చదవండి. ప్రైజులో బంగారము, దిశముల సిగ్గు కనిపించకుండా ఉండడానికి తెల్లని వస్త్రము, దృష్టి కలిగినట్లు కాటుకను కొనుమని బుద్ధి చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసినప్పుడు ఆ స్థాయిలో కాదు, అక్కడ నుండి కాదు నీ ఆత్మీయ జీవితం పైకి తీసి వచ్చేది. అది దేవుడు అంగీకరించట్లేదు. అప్పుడు ప్రైజులో సరి అయిన మారు మనసు ఉండకపోవచ్చు, పనివైన తగ్గింపు లేకపోవచ్చు, సరి అయిన ప్రైజులో సమర్పణ లేకపోవచ్చు. అక్కడ ప్రైజులో డబ్బు మీద లేకపోతే ధనం మీద, ధనవృత్తి మీద నీ ఆత్మీయ జీవితం కట్టుకోవటం కాదు. కానీ నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కట్టుకోవాలంటే ఎప్పుడైతే పూర్వస్థితిలో నీవు ఏ విధంగా ఉన్నారో అక్కడ నుండి ఆ తగ్గింపులోను, ఆ సమర్పణలోను, ఆ యొక్క హల్లెలూయా స్తోత్రము నీవు ఆత్మీయ జీవితం కట్టుకున్నట్టయితే అది దేవునికి కావాలని మాట దేవుని స్తోత్రం. అప్పుడు ప్రార్థన చేయడానికి టైం ఉంది, ఇప్పుడేం లేదు, సమయం లేదు. అప్పుడు బైబిల్ చదవడానికి టైం ఉంది, ఇప్పుడు లేదు. ప్రైజులో అప్పుడు ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది, ప్రార్థనకి వెళ్ళడానికి టైం లేదు, అప్పుడు ఏముంటుంది? గంట ప్రార్థన కూడా. ప్రైజులో గమనించండి. ప్రైజులో నేను ఎవరిని గురించో కాదు చెప్తున్నా, అంటే ఆ పూర్వస్థితి గురించి చెప్తున్నా. అక్కడ నుండి ఆత్మీయ జీవితం కట్టుకోండి అని చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడున్న స్థితిని కాదు కానీ ప్రైజులో ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తారు. గమనించండి. ధనవృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆ యొక్క ధనవృత్తి కింద కాదు. ప్రైజులో నీ ఆత్మీయ జీవితం కట్టుకోవలసినది ఒరిజినల్ స్థితిలోకి నీవు రావాలి అక్కడ నుండి. ఎందుకంటే ఆత్మీయతకి భౌతికతకి ఏ సంబంధము లేదని గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉందా? ఆత్మీయత వేరు, అదేవిధంగా భౌతికత వేదనండి. ప్రైజులు అది ఒక సైడ్ బై సైడ్ మనకు జీవనోపాధిగా దేవుడిచ్చారు, దాన్ని చేస్తూ వెళ్ళటం అని మాట. ప్రైజులు ఆ విషయాన్ని మనం వచ్చినట్టయితే సరి అయిన రీతిలో ఆ యొక్క ప్రైజులో మారు మనసు లేకపోతే అంటే చెడు ఎక్కడ వస్తుంది? ఎక్కడ ఎక్కువ చెడు అక్కడ రావడానికి అవకాశం ఎక్కడ? ప్రైజులో ప్రసండు ధనవృత్తి మీద గమనించండి. ధనవృత్తి చేసుకున్నప్పుడు అక్కడ ఏమొస్తుంది? చెడు ఎక్కువ వస్తుంది. ప్రైజులో
మాట వినే తత్వం ఇక్కడ లేదు. హలో, మాట వినే తత్వము తగ్గింపు ఇక్కడ లేదు. గమనించండి ప్రైజ్లో. ఏ ఇక్కడైతే తగ్గింపు ఉంది, మాట వినే తత్వం ఉంది, అదేవిధంగా సమర్పణ ఉంది. ప్రైజ్లో ఏదైనా త్యాగం చేయడానికి ఉన్నా తాల్పర్యం ఉంది, ఇక్కడ త్యాగం చేయడానికి లేదు. అందుకనే ప్రభు ఏమన్నారు, ఇప్పుడు ఉన్న స్థితి నుండి నీవేం చేయాలి, పాత స్థితిలోకి రావాలి. అక్కడ నుండి ప్రైజ్లో ఆ మొదటి క్రియ చెయ్యండి, అప్పుడే ఏంటి జీవవృష ఫలము నీకు పూజించిన దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే అక్కడ నుండి ఆత్మీయమైన ఎదుగుదల పొందుకోవాలి, కానీ ఇక్కడ కాదు, కట్టుకునేది కాదు అని దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మొన్న అప్పుడు కూడా చెప్పా, అబ్రహాం యొక్క భౌతిక జీవితానికి ఆత్మీయ జీవితానికి ఏ లింగు ఉండేది కాదని గమనించండి. అది సపరేట్గా నడిచేది. ప్రైజ్లో దాని మీద దృష్టి ఉంచకుండా గమనించండి, దేవుని యొక్క ఆ రాకడ కొరకు, లేకపోతే ఆ యొక్క పునాది గల పట్టణం కొరకు ఎదురు చూచి అబ్రహాం ముందుకు సాగినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ఏంటి, ఆత్మీయ జీవితము తిరిగి పాత స్థితి అంటే ప్రైజ్లో అభివృద్ధి, ప్రైజ్లో ఆత్మీయ అభివృద్ధి రావాలి తప్ప ఇక్కడ ఉన్న అభివృద్ధి ఇది రెండు కూడా కలవదండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. ప్రైజ్లో ఆత్మీయ అభివృద్ధి, భౌతిక అభివృద్ధి ఇది రెండు కూడా కలవదు. గమనించండి. మనకు అలాగే అనిపిస్తుంది, కానీ ప్రైజ్లో అది కలవదని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నీకు జీవవృక్ష బలం తినాలంటే అక్కడ నుండి అది వదిలేసి ప్రైజ్ అక్కడ నుండి ఏం చేయాలి, ఇటు రావాలి. ఆమె పాత స్థితిలోకి వచ్చి అక్కడ నుండి పైకి రా. దేవుని స్తోత్రం. ఆత్మీయ విషయంలో దేవుని స్తోత్రం. ధనవంతుడు దుఃఖముతో వెళ్ళిపోవడానికి కారణం అది. జక్కాయికి తనకి కలిగిన అన్ని కూడా ఫ్రీగా ఇవ్వడానికి కారణం కూడా దానిపైన తనకున్న ఆస్తిని బట్టి ఆయన ఆత్మీయ జీవితం కట్టుకోలేదని ఒక విషయం తెలుసు. అందుకనే ఫ్రీగా ఇస్తాను ప్రభు, ప్రైజ్లో ఇంకా నేనేం చేయను, ఎక్కువ తీసుకోను. ఆయన ఉద్యోగం అనేటి లేదు అక్కడ. గమనించండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. న్యాయబద్ధంగా ప్రవర్తించటము మొదలుపెట్టారు, అన్యాయంగా తీసుకున్నదని కూడా ఆయన ప్రైజ్లో తీసుకెళ్ళి ప్రైజ్లో ఇచ్చేశారని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ప్రైజ్లో సరి అయిన ఆత్మీయ జీవితం రావాలంటే ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో పాత అనుభవములు, నేల అనుభవము, మోకాల అనుభవంలోకి రావాలని మాట. దేవుని స్తోత్రం. ఆ పాత పని నీవు చేయి, మారు మనసు పొందు. ప్రైజ్లో అప్పుడు నీకు ఏం చేస్తారంట, ప్రైజ్లో జీవవృక్షం. లవోదికీయ సంఘంలో కూడా ఇదే మాట ఇంకొక రీతిలో చెప్పారు. అంతే గమనించండి. ప్రైజ్లో నీ ధనవృత్తి చేసుకున్నారు మంచిదే, కానీ ప్రైజ్లో నేను చూచినప్పుడు నీవు దిక్కుమాలినవాడు, దిగంబరుడు, దౌర్భాగ్యుడని చెప్తున్నారని మాట. నా దగ్గర లేబం కొను, దర్శనం కలిగి ఉండు. ప్రైజ్లో అప్పుడున్న దర్శనం ఇప్పుడు లేదు, ఇప్పుడు దర్శనం మారిపోయిందని మాట. గమనించండి. ధనం కలిగినప్పుడు దర్శనం మారిపోతుంది. గమనించండి. ప్రైజ్లో అంటే అది కొనండి. ప్రైజ్లో అప్పుడు ఏం చేస్తారంట, నాతో పాటు కూర్చుండబెడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాతో పాటు కూర్చుండబెడతాను. అదే సెంటెన్స్ అక్కడ ఉంది, అవునా కదా? నాతో కూడా భోజనం చేస్తారు, కూర్చుండనిస్తున్నావు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ రాత్పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ఏంటి, ప్రైజ్లో పాత స్థితి అంటే ఆత్మీయ జీవితములో ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ ఆ స్థితి నుండి మనము అభివృద్ధి చెందే వారంగా ఉండాలని మనం తెలుస్తుంది. అదే గమనించవలసిన మూడు విషయాలు, డిఫరెంట్ విషయాలు నేను చెప్పాను. మొదటి ఏం చెప్పానంటే, చెడును అసహించుకోండి. చెడు ఏంటో అని కొంచెం వరకు మనకు అర్థమైంది. చెడుని ఏం చేయాలి, అసహించుకోండి. చెడుని అసహించుకోండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో నిర్బంధం లేకుండా చేయండి దేవుని కార్యక్రమాలు. ప్రైజ్లో దేవుని విషయంలో ఏ ఉండకూడదు, నిర్బంధం ఉన్న చోటులో స్వాతంత్ర్యం లేదు.
ఆత్మీయతలో స్వాతంత్ర్యం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన స్వాతంత్ర్యం ఉండాలి. ఎవరో మమ్మల్ని బంధించినట్టు మనకు అనిపించకూడదు. బంధిస్తే అది దేవుని ప్రేమ తప్ప మరొకటి ఉండకూడదు. దేవుని స్తోత్రం. మూడోది ఏం చెప్పానండి? పూర్వస్థితిలోకి, ఆత్మీయ జీవితంలో పూర్వస్థితి అది ఉండనివ్వండి, పర్వాల. ప్రైస్తలో దాని మీద మనస్సు పెట్టకు. కీర్తన ఉంది, నీకు ఆస్తి విస్తరించినప్పుడు దాని మీద లక్ష్యం ఉంచవద్దు, మనస్సు పెట్టవద్దు. దాని స్తోత్రం, హల్లెలూయా. మనకి లక్ష్యం ఉంచవద్దు, మనస్సు పెట్టవద్దు. దానినే పక్కనే ఉండనివ్వండి. దాని కర్తవ్యం దాన్ని నిర్వహిస్తూ వెళ్తుంది. ఇక్కడ మనము ఆత్మీయంగా ఎదుగుదల పొందుతూ వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు ఒక్కరితో అడిగారు, ప్రైజులో ఇదన్నీ నీవేం చేస్తారు ప్రైజులో అని అడిగారు ప్రభు ఒకరితో. అవునా కదా? ఒకరితో అడగలేదా? నీవు ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకున్నట్టయితే ఇదన్నీ కూడా ఏం చేస్తారు? ప్రాణం తీసినట్టయితే మనం పరలోకం వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. ప్రైజులో చెడును విసర్జిస్తాం. ప్రైజులో ఆత్మీయ జీవితం, దాని యొక్క సీరియస్నెస్లోకి మనము ఆత్మీయ జీవితం చేద్దామండి. ఆరాధన చేయవలసిన రీతిలో ఆరాధన చేద్దాం. ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క ప్రైజులో నైపుణ్యత అంటే ప్రైజులో ప్రైజులో అదే స్కిల్ అనే ప్రైజ్లో అక్కడ ఆరాధనకి స్కిల్ ఏది? పూర్తి మనసు. అదే పూర్తి మనస్సుతో మనం దేవుని ఆరాధిస్తాం. దేవుని స్తోత్రం. మరొక మాటలో చెప్పాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆరాధనలో కూడా, దేవుని విషయంలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుని స్తోత్రం. మనస్ఫూర్తిగా ఆరాధించండి. ప్రైజ్లో పూర్ణ హృదయముతో ఆరాధిస్తామండి. పూర్ణ హృదయముతో దేవుని వెంబడిస్తామండి. అందుకనే ప్రభు చెప్పారు, నీ దేవుడైన యెహోవాని నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఏదైనా అడుగు చేసుకోండి, దేవుణ్ణి ఆరాధింపవలను. దేవుని స్తోత్రం. అక్కడ ఆ నిబూఢత రావాలి. ఆ నిబూఢతను మనకు రావాలి. మన స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏదో ఆషామాషిగా ఆరాధన తీసుకోమాకండి. దేవుని స్తోత్రం. పూర్తి సమర్పణతో మమ్మల్ని సమర్పిస్తాం. దేవుడు వారి మీద వెలుగును, ఆనందము, తరువాత వెలుగు ప్రకాశింపచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క ఇష్టం చేస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందునుగాక. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించునుగాక. అందరూ కూడా తలొంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలొంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క